హార్స్ రేస్ ఇండియాలో లైసెన్స్ తో రన్ అవుతున్న ఒకే ఒక్క బెట్టింగ్ గేమ్. కొంతమందికి ఇది వ్యాపారం, కొంతమందికి ఇది వ్యసనం. ఇందులో గెలవడం ఓడిపోవడంతో పాటు మోసాలు, నమ్మక ద్రోహాలు కూడా ఉంటాయి. గుర్రం పరిగెడుతుంటే కిక్కుంటుంది, కానీ దాని వెనక జీవితాల్ని పడగొట్టే రిస్క్ కూడా ఉంటుంది. అలా అలసిపోయిన జీవితాలెన్నో, విడిపోయిన బంధాలెన్నో. అలా విడిపోయిన బంధాన్ని కలుపుకోవాలనుకున్న ఒక కుర్రాడి పంతమే ఈ కథ. గుడ్ మార్నింగ్. మన గుర్రం మీద బెట్టింగ్ ఎంత? 25 crores సార్. గుడ్. కేఆర్ గుర్రం మీద జస్ట్ 15 crores. రిస్క్ ఎంత? అబ్సల్యూట్లీ జీరో సార్. సార్ మన జాకీ 14 మేజర్ టైటిల్స్ విన్నర్ సార్. గెలుస్తుంది అనుకుంటే ఆ కేఆర్ గడి గుర్రం మీద పెడతారు కానీ బెట్టింగ్ మన గుర్రం మీద పెట్టరు కదా సార్. సో కేఆర్ సార్ లూజర్ సార్. దట్స్ అవర్ హార్స్. అది తెలుసు కానీ ఆ కేఆర్ గాడిని పక్కనే ఉన్నట్టు. Horse number 5 is ours, baby. Come on. Come on. ఏంటి ధర్మేంద్ర, స్టాటిస్టిక్స్ అన్ని బాగున్నాయి కానీ పందెం ఎందుకు ఓడిపోయామా అని ఆలోచిస్తున్నావా? సింపుల్. నువ్వు గుర్రం డీటెయిల్స్, జాకీ డీటెయిల్స్ చూసావు. నేను వాడి ఫ్యామిలీ డీటెయిల్స్ చూశాను. పాపం వాడికి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ. ప్యాషన్ పిరికొన్ని కూడా గెలిపిస్తుంది, ఎమోషన్ బలమున్నడిని కూడా ఓడిస్తుంది. అంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యో ధర్మేంద్ర? గత 10 సంవత్సరాలుగా ఈ రేసులో మనం ఒక్కసారి గెలిస్తే 10 సార్లు ఓడిపోతూ ఉన్నాం. ఇప్పటికి మన కంపెనీ 300 కోట్లు నష్టపోయింది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మనం కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇంకెంత టైం కావాలి సార్? ఆ కేఆర్ కంపెనీ విన్నింగ్స్ వస్తుంటే మాకు సిగ్గేస్తుంది. మీకున్నవి రెండే ఆప్షన్స్. ఒకటి ఆ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడం, 2 మీ కొడుకును వెనక్కి తీసుకురావడం. యూ హ్యావ్ ఓన్లీ 2 days టైం. డిసైడ్ యువర్ సెల్ఫ్. ఏం ఆలోచిస్తున్నావురా? నీ కొడుకే దీని నుంచి నిన్ను బయటేయగలడు. వాడు ఒప్పుకుంటాడంటావా? నీకు వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? వెళ్ళి నీ కొడుకుని తెచ్చుకో. బాబు నానా, ఏంటది? తప్పు నానా, ఇంకెప్పుడు అలా చేయకి. హాయ్ నానా. Come Nana, give me a hug. బాబు, మా కోట ఇచ్చి. అలాగే అయిపోయింది. అంత మెల్లిగా తింటావేంటి? తింటే అయిపోతుంది కదా నాన్న. అయిపోతే ఇంకోటి కొంటా కదా నాన్న. టీచర్ నన్ను కొట్టాడు. అందరూ నోట్బుక్స్ తీసుకుని నేను చెప్పిన క్వశ్చన్స్ రాసుకోండి. మా సిద్ధుని ఎందుకు కొట్టారు? మీ వాడు వారం రోజులుగా హోంవర్క్ చేయట్లేదు, అందుకే కొట్టాను. వాడు తప్పు చేస్తే వాడిని కొట్టకండి. వాడిని పెంచుతున్నది నేను. వాడు తప్పు చేస్తే అది నా తప్పే. వాడికి చిన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను సార్. ఇంకోసారి మా వాడు జోలికి వచ్చారంటే మర్యాదగా ఉండదు. ఏమనుకుంటున్నారో ఏంటో. మా సిద్ధునే కొడతారంట. టీచర్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చేసానన్న, ఇంకా నీ జోలికి రాడు. నాన్న ఇంకెప్పుడు స్కూల్కి హోంవర్క్ చేయకుండా రాను. నాన్న ముద్ద
అమ్మ ముద్ద. నాన్న అమ్మ కూడా మనతో ఉంటే బాగుండేది కదా నాన్న. అప్పుడు అమ్మ కలిపి తినిపించేది. ఎవరు చెప్పారు నన్ను అమ్మలేదని? అదిగో ఆ స్టార్ ఉంది కదా, అక్కడి నుంచి మనల్ని చూస్తుంది. తిన్నా. గుర్రాన్ని కొనేప్పుడే అది జాతి గుర్రమా కాదా అని చూసే నేను ఎవత్తో ఊరు పేరు లేని దాన్ని తీసుకొచ్చి నీ కోడలంటే ఎలా ఒప్పుకుంటాననుకున్నావు? నువ్వు ఒప్పుకుంటావు, నేను పెళ్లి చేసుకోలేదు నాన్న. ప్రేమించాను కాబట్టి చేసుకున్నాను. ఏంట్రా ప్రేమించేది? ఆ? వాడు నా బిజినెస్ పార్ట్నర్. వాడి కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. నేను తనకి మాట ఇచ్చాను నాన్న, జీవితం పంచుకుంటానని. నన్ను నమ్మి నాతో వచ్చింది. నమ్మింది నిన్ను కాదు, నీ డబ్బుని. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకున్నానా, నువ్వు చదివించిన చదువు, నేర్పించిన హార్స్ రేసులు, ఈ డబ్బు, వీటన్నిటిని మించి ఒకటి ఉంటుంది, జీవితం. అది చాలు మాకు. పదలక్ష్మి. నా మాట కాదన్నావన్న కోపంతో నీ ప్రేమను కాదన్నాను. శిక్ష నీకు వేశాననుకున్నాను. నేననుభవిస్తున్నానేంట్రా? 6 ఏళ్లు ఒంటరోడైపోయాను. దయచేసి నన్ను క్షమించి ఇంటికి రారా. నీకు చేతులెత్తుతాను. నాన్న, పంతం కోసం బంధం వదులుకోవటం తప్పు గాని బంధం కోసం పంతం వదులుకోవటం తప్పు కాదు నాన్న. వస్తాం. ఇదిరా నీ రూమ్. ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి. మీరిద్దరూ నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఇక నుంచి నా కొడుకు వాడి కొడుక్కి అందనంత బిజీ అవ్వాలి. ఈ ఇంట్లో దాని ఫోటో, వాడి లైఫ్ లో పిల్లాడు ఉండకూడదు. స్కూల్ కి టైం అవుతుంది. ఉదయాన్నే రేస్ కోసుకు వెళ్ళాడు. ఈ రోజు నుంచి నిన్నే స్కూల్కి వెళ్ళిపోమన్నాడు. అవునా? నానా, సిద్ధు ఏడి స్కూల్లో దింపాలి? ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ తోనే వెళ్తాను, నాన్నకు చెప్పు అని బస్సులో వెళ్ళిపోయాడు. సరే. నాన్న కలిపి తినిపిస్తేనే తింటా. మీ నాన్న రాడు, తినో. నేను తిన్ను. హలో నానా, సిద్ధు ఏం చేస్తున్నాడు? ఇప్పుడే అన్నం తిని పడుకున్నాడు. నీ ముద్ద కలపంది తిండే. అసలు కన్నా వడ్డీ ముద్దురా, నేనే గోరు ముద్దలు కలిపి పెట్టాను. సరే నాన్న. ఐ థింక్ వీఆర్ డన్ విత్ ద మీటింగ్. తాతయ్య నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నాన్నకి ప్రోగ్రెస్ కార్డ్ చూపించాలి. నాన్న బిజినెస్ మీటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇలా ఇవ్వు, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా. గో. సరే. నానా, నాన్న చింపేశాడు. నాన్న చించేశాడా? నువ్వెక్కడికి రా వెళ్తున్నావు? నాన్న దగ్గరికి. ఇంకెక్కడి నాన్నరా? ఒక గుర్రానికిచ్చే వాల్యూ కూడా మీ నాన్న నీకు ఇవ్వడం లేదు. ఆ పక్కనున్న అమ్మాయిని చూసావా? పెళ్లి చేసుకోపోతున్నాడు. పెళ్ళైన మరుక్షణం మీ అమ్మ ఫోటోని చెత్తకుండీలో పడేస్తాడు. నిన్ను ఇంట్లోంచి గెంటేస్తాడు. మీ నాన్న బాగా మారిపోయాడురా. ఎందుకు కొట్టావు? నా ఇష్టం, కొడతాను. ఏం చేస్తావు? అమ్మాయి, I hate you, Nana. I hate you. పోసలుగా రే, చిన్న పిల్లాడు, ఏదో తెలియక. ఊరుకున్నానా, ఈ మధ్యన బాగా అల్లరి ఎక్కువైపోయింది. సిద్ధు, సిద్ధు, సిద్ధార్థ్, సిద్ధార్థ్, సిద్ధు, నానా, ఏమైంది? సిద్ధు ఏడి? బాబు బాబు, సిద్ధార్థ్ బాబు పారిపోయాడంట.
ఆపండి పంటమాలకు పడలేటయ్యా ఆపండయ్యా. అద్దరిపోయింది. అనసూయ గుర్ర పందాలు పెడదామంది. సిటీలో అయితే కష్టం అవుతుందని ఇలా అవుట్స్కర్ట్స్ లో ప్లాన్ చేశా. అవు మామ అనసూయ కోసం నువ్వేమైనా చేస్తావుగా. అనసూయ ఇంకా వెయిటింగ్ ఎందుకు మామా? బెట్టింగ్ స్టార్ట్ చేద్దాం మామా. టుడేస్ ఫస్ట్ రేస్ బిట్వీన్ వైట్ హార్స్ అండ్ ద బ్లాక్ హార్స్. ఇప్పుడు అగో అలా కనిపిస్తున్న బొమ్మ మీద ఎర్ర టవల్ ఎవరైతే ముందు తీసుకొస్తారో వాళ్ళే విన్నర్ ఆఫ్ ది రేస్. అనసూయది వైట్ హార్స్ 5 lakhs. 5 lakhs on black horse. కమ్ ఆన్ బేబీస్ లెట్స్ బెట్ ఆన్. అరే గొడవ పెట్టొద్దు రే భయ్. బాబు ఏంటిదంతా? ఏం జరుగుతుంది బాబు? హార్స్ రేసింగ్, తెలుగులో గుర్ర పందాలు. ఇక్కడ గుర్ర పందాలు ఏంటయ్యా? మీ కాలు తొక్కి నా పంట మొత్తం నాశనం అయిపోయిందయ్యా. పంటే కదా పోయింది. నేనేంటి ప్రాణం పోయినట్టు ఏడుస్తున్నాడు ఏంటి మా అమ్మ? ఓ హీ ఈజ్ రైతు ఎగసాయం. బాబు బాబు వ్యవసాయాన్ని నమ్ముకునండి, కడుపు కొట్టకండి అయ్యా. అరే ముసలోడా, అనసూయ గుర్రం మీద నీ 5 ఎకరాలు బెట్టింగ్ పెట్టు, డబల్ అవుతుంది. ఈ ఎగ్జామ్ నమ్ముకుంటే ఏమొస్తుందరా నా పైగా. బాబు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మర్యాదగా ఉండదు. అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఏంటి పెద్దయినా ఏమైంది? పెద్దయినా ఏమైంది? పెద్దయినా నా పంట మొత్తం నాశనం చేశారు బాబు. అదేంటని అడిగితే కొట్టి తోసేశారు బాబు. వాళ్ళంతా పరిశీలన బిడ్డలు. పెద్దయినా వాళ్ళని ఎదిరించి మనం ఏం చేయాలి? అంటే నేను నష్టపోయినట్టేనా? నాకు న్యాయం చేసేవాడే లేడా బాబు? ఒకడున్నాడు. ఎవరు బాబు? పులి ఊరి మీద పడ్డప్పుడు అందరూ పరిగెడతారు, కానీ ఒక్కడు మాత్రం ఎదురొస్తాడు. ఎందుకంటే వాడికి భయం అంటే తెలీదు. వాడికి గుర్రం అనే పేరు వింటేనే నరాలు మెలికలు తిరుగుతాయి. పట్టుమని 25 ఏళ్ళు కూడా ఉండవు, కానీ పెట్టుకున్నారంటే 25 మందికి పైనే పోతారు. అంత పవరా? అది మామూలు పవర్ కాదు, మెగా పవర్. సిటీలో ఉన్న స్పాయిల్ కిడ్స్ అందరు ఇక్కడే ఉన్నారా? ఎవడ్రా నువ్వు? కొట్టించుకోవడానికి పరిచయం ఎందుకురా? కొడతావా? అబ్బే ఓ సూన్నికి చిన్నప్పుడు చిరంజీవి లెక్కును ఏం చేద్దామని వచ్చినావు బే? చూడ్డానికే కాదు, చేతలు కూడా అలాగే ఉంటాయి. చూసి వాళ్ళు రఫ్ గా ఉందో రఫ్ ఆడించేస్తా. కూల్ రా కూల్. ఎందుకంత ఆవేశం? నాకు విషయంలో క్లారిటీ కావాలరా. ఆ పెద్ద పొలాన్ని తొక్కుకుంటా వచ్చింది ఎవడు? నేనే. అయితే ఏంటి? అరే జరగన్నా, ఈ ప్లేస్ ని ఐడెంటిఫై చేసింది ఎవడరా? నేనే. అయితే ఏంటి? అరే జరుగ్గాక ఇక్కడ గుర్ర పందాలు పెట్టాలనుకుంది ఎవడు? నువ్వు ఆగు మామా. నువ్వు ఓడు ఆడు తోషుడు, నేను లేనా? ఎంజాయ్ డ్రింక్. ఈడ గుర్ర పందాలు పెట్టింది నేనే. అయితే ఏం చేస్తావురా? ఖాళీ ల్యాండ్ ఉంటే గేదెలు కాసుకోవాలి, లేకపోతే గొర్రెలు పెంచుకోవాలి. అంతేగాని గుర్ర పందాలు పెట్టాలనుకోవడం ఏంట్రా?
గుర్ర పందాలు చూద్దామని వచ్చాను, కానీ మగాళ్ళనే గుర్రాలుగా పరిగెత్తించే మగాణ్ణి చూశాను. రైతు అంటే దేశానికి